కొన్ని రోజులు ఆగితే ఇంకా ఊరతాయిలే అనుకునే లోపు వచ్చినవి కూడా పాడైపోయినాయి. హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఏదో అంటారు కదా, ఏదో నమ్ముకొని ఏదో పారేసుకున్నట్టుగా. సరే ఇవి ఎండిపోయినాయి కదా, ఇంకొన్ని రోజులు ఆగుదాం లోపల ఊరతాయేమో అనుకుంటే ఎంతకి ఏంటనుకుంటున్నారా, బంగాళదుంపలండి. సరే మొక్కలన్నీ ఎండిపోయినాయి. అప్పుడు విజయవాడ వెళ్ళాను కదా, ఊరి నుంచి వచ్చాక తీద్దాంలే అన్నట్టుగా వదిలేశాను అనమాట నేను. పైన గోండి ఆ దుంపలు చూసి తెగ సంబరపడిపోయాను. ఇంకా ఊరతాయిలే అని చూస్తే అసలు ఎంత చిన్నవి వచ్చినాయో చూడండి. ఇదైతే హైలైట్ అనమాట, అన్నిటికన్నా చిన్నది ఇది అసలు. సర్లేండి, ఈసారికి ఇంక మనం బంగాళదుంపలు కూడా పండించాం చూడండి. వదిలేసినందుకు నాకు రిజల్ట్ వెనకాల ఎలా కుళ్ళిపోయిందో కింద. అంటే అది ఆల్రెడీ రెడీ అయిపోయి మళ్ళీ కుళ్ళిపోయే స్టేజ్ కూడా వచ్చేసింది. నేనేమో చూసుకోవాలా తెగ అబ్బో ఇంకేముంది అసలు మామూలుగా ఉండదు అనుకున్నా. సర్లేండి, ఇది కూడా ఫస్ట్ టైం బంగాళదుంపలు పండించడం. చెప్పాను కదా యూట్యూబ్ పుణ్యమని అన్నీ ట్రై చేస్తున్నానని. చాలండి, ఇదే ఎక్కువ మనకి. సర్లే ఒక పెద్ద సైజులో కొన్ని 4 కాయలు 4 దుంపలు వచ్చినాయి కదా అనుకుంటే అవి కాస్త వెనకాల కుళ్ళిపోయినాయి చూడండి. మళ్ళీ అవి నేను మొక్కలన్నీ నాటేస్తాను. ఇంకేం చేసుకుంటాం మనం వాటిని. ఇదిగోండి, కొండంతో ఎలకని పట్టడం అంటే ఇదేనే. పోన్లేండి, దాంతోనే తృప్తి పడాలి, తప్పదు. ప్రయత్నం చేస్తానే ఉంటాను నేను వచ్చేదాకా. నెక్స్ట్ ఇయర్ విడిగా పెట్టుకుందాం. ఇప్పుడు ఏదో నిమ్మ మొక్కలో పెట్టేశాను కదా, నెక్స్ట్ ఇయర్ మనం ఎలాగో ఆల్రెడీ మనం సక్సెస్ అయ్యాం కాబట్టి బంగాళదుంపలు వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ టైం ఏదన్నా సపరేట్గా గ్రో బ్యాగ్లో పెట్టుకుందాం మొలకలు వచ్చిన దుంపలతోటి. ట్రై చేద్దాం, పోయేదేముంది. 4 దుంపలైనా వచ్చినాయి కదా మీకు చూపించుకోవడానికి. చాలా హ్యాపీ అనిపించింది. అదిగోండి అవి వచ్చినాయి చిన్ని బంగాళం. అదైతే మరీ అసలు చిన్న పుల్లరెగ్గాయి కూడా దానికన్నా కూడా చిన్నగా ఉంది. సర్లేండి, వీటిలో అదిగోండి అది చూడండి సైజు ఎలా ఉందో, చిన్ని దుంప. సరేనండి, అది ఇవాళ బంగాళదుంపల హార్వెస్ట్ వీడియో. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.